ఖమ్మం జిల్లాలో పెన్షనర్లు ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు ఇతర బకాయిలు తక్షణమే విడుదల చేసి తమను ఆదుకోవాలని విశ్రాంత ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. పెన్షన్ ఇవ్వాలని తక్షణమే పెన్షన్ ఇవ్వాలని కోరుతూ పెన్షనర్ ఎస్జిపిఐటి పెన్షనర్ల సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మా మీ డిమాండ్స్ అండి. నా పేరు మేరీ యశ్పదం అండి. మేము ఖమ్మం టీజీపీఐటి నుండి మేము ఈరోజు ఈ ధర్నా చౌక్లో ఉండటం జరిగింది. మేము మార్చి 24 నుండి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళం. నేను దానిలో ఏప్రిల్లో రిటైర్డ్ అయ్యాను. దాదాపుగా సంవత్సరంన్నర దాటిపోయినా కానీ మా యొక్క బకాయిలు అనేటటువంటిది ప్రభుత్వం ఇవ్వని పరిస్థితి మాకు కనిపిస్తూ ఉంది. దీని ద్వారా అప్పటి నుండి ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి వాళ్ళు చాలామంది కూడా కుటుంబ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనోవేదనకు గురయ్యి కొంతమంది మరణిస్తూ ఉన్నారు. మళ్ళీ హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సరైనటువంటి వైద్యం చేయించుకునేటటువంటి డబ్బులు లేక వాళ్ళు మరణిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు ఇంట్లో కుటుంబ బాధ్యతని మొయలేనటువంటి పరిస్థితులలో ఇల్లు విడిచి వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క ఆర్థిక భారం అనేటటువంటిది చాలా కష్టతరంగా ఉన్నటువంటిది ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అయినటువంటి మా అందరికీ కూడా. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు అనేటటువంటి పెద్దవాళ్ళగా ఉన్నటువంటి బాధ్యతలు, వాళ్ళు ఫ్యామిలీని సెటిల్ చేసేటటువంటి పరిస్థితి ప్రతి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగి కూడా తన చివరి దశలో వచ్చినటువంటి డబ్బులతో ఫ్యామిలీకి కొంచెం ఉన్నతంగా ఉంచుకునేటటువంటి పరిస్థితిలో ఒక ప్లాన్ అనేటటువంటిది చేసుకుంటాడు ఎవరైనా కానీ అలాంటి పరిస్థితి తారుమారైనటువంటి స్థితి ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరంన్నర కాలం నుండి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళల్లా కనిపిస్తూ ఉంది. మేమందరం కూడా మనోవేదంతో ఉన్నాము. 24 మార్చి నుండి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరి బకాయిలు కూడా వెంటనే మాకు చెల్లించాలని, మా మనోవేదన తీర్చాలని మీకు ఈ యొక్క వేదనని మీకు వినిపించుకుంటూ ఉన్నాం. సార్, మీరు చెప్పండి, జిల్లాలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని కోట్ల బకాయిలు రావాల్సి ఉంది? నేను ఎస్జిపిఐటి జిల్లా అధ్యక్షుడండి పరిషపుల్లయ్య. ఈ జిల్లాలో సుమారుగా 1000 మంది రిటైర్ అయ్యారు. ఈ సంవత్సరాల కాలంలో సుమారుగా 1000 కోట్లు ఉండొచ్చు సుమారుగా. ఎందుకంటే ఒక్కొక్క ఉపాధ్యాయుడు కానీ ఉద్యోగి కానీ 20-30 లక్షల నుంచి 50-60 లక్షలు కూడా గవర్నమెంట్ బకాయిలు ఉన్నది. 18 నెలలు అయినా సరే, ఎందుకంటే ఈ 18 నెలల కంటే ముందు కాలంలో ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఏ పెన్షనర్ ఎదుర్కోవడానికి సమస్య ఇప్పుడు మనం ఎదుర్కొంటా ఉన్నాం. అది ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ప్రభుత్వం, మళ్ళీ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉద్యోగ ఉపాధ్యాయులకి సర్వీసును పొడిగించారు. ఆ పొడిగించడం ఫలితం ఏంటంటే 3 సంవత్సరాలు రిటైర్మెంట్ జరగలేదు. ఆ 3 సంవత్సరాలు తర్వాత 24 మార్చి నుంచి మొదలయ్యాయి. ఈ రోజు వరకు కూడా ఒక్కొక్కరికి రావాల్సిన డబ్బులు ఏ ఒక్కళ్ళు కూడా వాళ్ళు డబ్బులు చూడకుంటే కొంతమంది సార్ మరణించడం జరిగింది. అది వేరే విషయం. ఒక 10,000 కోట్ల పైన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు బాకీ ఉంది. ఈ 10,000 కోట్లు ఖచ్చితంగా తీరిస్తే రాబోయే కాలం ప్రశాంతంగా ఉంటారు, పెన్షన్లు ప్రశాంతంగా ఉంటారు, ప్రభుత్వం కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీరు చెప్పండి, 1000 కోట్లు బకాయి రావాల్సి ఉందని చెప్తున్నారు. ఒకవేళ రాని పక్షంలో తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నా పేరు రాయల్ రవికుమార్, ఎస్జిపిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు మనకి సుమారుగా 10,000 కోట్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు చెల్లించాల్సినటువంటి బకాయిలు అయినప్పటికీ కూడా మనం నెలవారీ కనీసం 1000 కోట్లు రిలీజ్ చేసి 10 నెలల్లో వీటినన్నిటి కూడా పూర్తి చేయాలనేది ఒక డిమాండ్తోనే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేదు. కాబట్టి ఈ 1000 కోట్లని ఎప్పటికప్పుడు విడతల వారీగా ఇవన్నీ కూడా విడుదల చేసి ఈ సమస్యను కనుక పరిష్కరించుకున్నట్టయితే బాగుంటుందనేది మా అభిప్రాయం. అట్లా కాకుండా ప్రభుత్వం ఇంకా బకాయిలు పెట్టుకుంటూ పోతుంటే ఈ 10,000 కోట్ల నుంచి రేపు 30,000 కోట్లు, 30,000 కోట్ల నుంచి అది 100 కోట్లకు కూడా మారేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో అసలు తీర్చలేకుండా చేతులెత్తి గవర్నమెంటే ఐపీ పెట్టేటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. గత ప్రభుత్వం ఇలాంటి చేయకపోవడం మూలంగానే ఈ ప్రభుత్వాన్ని కోరి
ఆ ప్రభుత్వాన్ని ఓడించి మేము అధికారంలోకి తీసుకొచ్చుకున్నాం. కానీ మా నెత్తి మీదనే షడకోపం పెట్టే పద్ధతుల్లో ఈ రోజున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. కాబట్టి దీన్ని ఎస్జిపిఐటి ఖమ్మం జిల్లా పక్షాన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గత ప్రభుత్వాన్ని దించి ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటే మాకు ఒరిగింది ఏం లేదని, మా సమస్యను పరిష్కరించకపోతే వచ్చే నవంబర్ 17న పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేపట్టబోతున్నామంటూ చెప్తున్నారు. కెమెరామ్యాన్ నాగబాబుతో హరీష్, 6 టీవీ ఖమ్మం. ఒక విషయం